వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల ముందే మరోసారి పప్పులో కాలేశారు. రాజధానికి సంబంధించి తమ స్టాండ్ ఏంటో తేల్చి చెప్పేశారు. 2029 ఎన్నికలకు ఖచ్చితంగా మావిగన్ పేరుతోటే ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం అంటూ తేల్చేశారు. మావిగన్ వర్సెస్ అమరావతి. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గద్దె దిగాలన్నా, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ గద్దె నెక్కాలన్నా 3 ఏళ్ళ టైం ఉంది. ఇద్దరికీ కూడా 3 ఏళ్ల సమయం ఉంది. అప్పుడు డిసైడ్ అవుతుంది ఎవరు గద్దె దిగుతారు, ఎవరు గద్దె నెక్కుతారు అనేది. ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు చేతిలో ఉన్న అస్త్రం ఓటు అనే అస్త్రం ద్వారా జగన్ సీఎం అవుతారా, మాజీ సీఎంగానే ఉంటారా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారా, లేదంటే మాజీ సీఎం అవుతారా, 3 ఏళ్ల తర్వాత మాట. కానీ ఇప్పటి నుంచే ఎవరి స్టాండ్లు వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఎలాగైతే రాంగ్ స్టెప్ వేశారో ఇప్పుడు 3 ఏళ్ల ముందే ఒక పప్పులో కాలేశారా జగన్మోహన్ రెడ్డి అనే చర్చ నడుస్తుంది. కారణం ఏంటి అంటే సూటిగా చెప్పినా, సుత్తి లేకుండా చెప్పినా, ముక్కు సూటిగా చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకున్నా సరే అదే దెబ్బేసింది 2024 ఎన్నికలకు ముందు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సంక్షేమం సాధ్యం కాదు, ఇంతకు మించి ఎవరు చేయలేరు, ఇంతకు మించి ఇవ్వడం కష్టం, ఇంతకు మించి ఇవ్వాలి అంటే బడ్జెట్ కుదరదు, ఆ లెక్కలన్నీ చేసి చూపించారు. అది కూడా పింఛన్ తీసుకున్నా, అప్పుడు ఇచ్చిన అమ్మఒడి తీసుకున్నా ఆయన ఆ సంక్షేమ పథకాలు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించడమే గొప్ప అన్నట్టుగా మాట్లాడారు. కొత్తవి ఇవ్వడం అసాధ్యం అన్నారు. ప్రజలు ఆయన పక్కకు కూర్చోబెట్టారు ఒక 11 సీట్లతో. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారన్నారు, విద్యార్థులకి అలాగే ఇస్తున్నారు. పింఛన్ 4000 చేస్తారు రాగానే అన్నారు, చేసి చూపించారు. అంతేకాదు వికలాంగులకు 5000 పింఛన్ ఇస్తారన్నారు, ఇచ్చి చూపించారు. అవన్నీ సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి ఆనాడు పప్పులో కాలేశారు, అధికారాన్ని కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాదు అన్నది సాధ్యం చేసి చూపించారు. ఉద్యోగులకు సంబంధించి అప్పట్లో ఓపీఎస్ అసాధ్యం అన్నారు, సిపిఎస్ రద్దు కుదరదు అన్నారు. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. అంటే 2024 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే పప్పులో కాలేశారో ఇప్పుడు కూడా ఆయన స్టాండ్ వినిపించి మరోసారి పప్పులో కాలేశారా అంటే ఒక రాంగ్ స్టెప్ వేశారా. అసాధ్యం అమరావతి అంటున్నారు, మావిగన్నే బెటర్ అంటున్నారు, మా స్టాండ్ కూడా మావిగనే అంటున్నారు. నిజంగా అదే కనుక జరిగితే దాదాపుగా అమరావతిలో ఏ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు నిర్మాణాలు జరిగిన వాటి పరిస్థితి ఏంటి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనాల పరిస్థితి ఏంటి, ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, 3 ఏళ్లలో ఇంకెన్ని పూర్తి కాకపోతున్నాయి, ఇంకెన్ని పెండింగ్లో ఉంటాయి. మావిగన్ స్టాండ్ తీసుకుంటే కనుక అమరావతి అనేది ఆగిపోతుందా, అమరావతి అనే పేరు మాత్రమే అరేంజ్ అవుతుందా, అది సాధ్యమా? ఒక్కసారి కేంద్రం నోటిఫై చేసిన తర్వాత అమరావతిని మార్చేసి నేను మావిగన్ పెడతానంటే కుదురుతుందా? రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి అంటే రాజధాని పేరుతో దోబూచులాట, రాజధానితో దొంగాటలాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. 3 ఏళ్ల ముందే ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి తమ స్టాండ్ ఏంటో అని. ఇది కరెక్టే అయ్యి ఉండొచ్చు ఆ పార్టీకి ఖచ్చితంగా. ఎందుకంటే ముందే స్టాండ్ చెప్తే ప్రజలు కూడా డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఓటేయాలి, ఎవరిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, ఎవరిని మళ్ళీ పక్కన కూర్చోబెట్టాలి అనేది. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది 2029 ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత తేలుతుంది.